రాష్ట్ర అభావ పరిస్థితులు ఉన్నప్పుడు. సో అట్లా పరిస్థితులు ఉంటాయి. అట్లనే మనము దేశం రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయంటే ముందు సాగునీరు తాగునీరు అన్న ఉండాలి కదా, మినిమం ఫెసిలిటీస్ ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. అది లేకుండా మనం చేసుకోవాలి. పాలకులు అవి గమనించాలి. ప్రజల జీవితం ఎట్లుంది, వాళ్ళ జీవితాలు ఏమో లగ్జరీగా బాగానే ఉండే, సామాన్య ప్రజల జీవితాలు ఎట్లా ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు నిన్న ఒక ఆయన రాజుగారు వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, ఐభీమవరం నుంచి. ఇది ఇచ్చి మనల్ని విచారించడానికి పలకరించడానికి ఆయన చెప్తున్నారు, సార్ రెడ్డి గారు మా గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదండి, అట్లా ఉందండి, మాసస్లో అట్లా ఉందండి, ప్రజల్లో ఆ విధంగా ఉందండి అని చెప్తున్నారు. ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ. మామూలుగా రాజుగారు వాళ్ళు చాలా రిజర్వ్డ్గానే ఉంటారు, అటువంటిది గోదావరి జిల్లాల్లో ఏం దిగులే లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, గొప్పగా గెలుస్తాడండి మళ్ళా కూడా అని నేను చెప్తుంటే ఐ వాజ్ సో హ్యాపీ టు హియర్ ఫ్రమ్ హిజ్ ఈజ్ ఆల్సో. అబ్బాయి కూడా అనిపించింది నాకు. తర్వాత ఆయన వచ్చి చెప్తాను, తాత దిగులు పడగాకు, డాడీ లోటు మేము గెలుస్తాము అని అంటే నాకు చాలా సంతోషం. వాళ్ళకున్న ధైర్యం నాకు లేకుండా పోయింది. ఏం చేస్తాం, ఈ లేట్ వయసులో ఆయన మమ్మల్ని ఉద్ధరించాల్సింది పోనిచ్చి, ఆయన మనల్ని కడతీర్చాల్సింది పోనిచ్చి, మేము ఆయనకి కర్మకృతులు చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా అన్యాయం కదా. చాలా గాడ్ ఈజ్ సో అన్కైండ్ టు us. సో అందువల్ల చాలా ధన్యవాదాలు. మన భోజనం మనం సంపాదించుకోవాలా, ప్రజల సొమ్ము ప్రజలకే చెప్పాలా, అన్ని రకాలుగా విద్య కానీ వైద్యం కానివ్వండి, మిగతా అన్ని గృహవసతి కానివ్వండి, మంచినీటి వసతి కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు అవన్నీ చేయాలి. అన్ఫార్చునేట్గా మన రాష్ట్రం ఏమో నష్టపోయింది డివిజన్ వల్ల, గొప్ప నష్టపోయింది. ఈ రాష్ట్రం మరి బాగుపడాలంటే నేను గౌతమ్ కూడా అదే చెప్పేది, నాయన రాష్ట్రం నష్టపోయింది డివిజన్ వల్ల. ఈ మినిస్ట్రీలోనే ఆదాయం వచ్చే మినిస్ట్రీ జాగ్రత్తగా చెయ్యి, బాగా ఇండస్ట్రీస్ వచ్చేటట్టు చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటట్టు చూడండి, రాష్ట్రం బాగుపడాలని. ఈ రాష్ట్రం ఏంది, ఇట్ హ్యాస్ గాట్ వెరీ హై పొటెన్షియాలిటీ. 974 కిలోమీటర్స్, దాదాపు 1000 కిలోమీటర్స్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండేనా. ఆయన గొప్పగా ఎదుగుతాడు, గొప్పగా ప్రజా జీవితంలో రాణిస్తాడు, ప్రజలకు మేలు చేస్తాడు, ప్రాంతానికి మేలు చేస్తాడు. నేను ఆయన కూడా మరిపు నాయుడుపల్లిలో ఒకటి ఆ రోజున్న కలెక్టర్ వాళ్ళు అందరూ వస్తే చెప్పారు, ఈ ఫేజ్ 2 ఫౌండేషన్ ఆయన కంట తడిపెట్టి గౌతున్నాను. లేదు మా నాన్నగారు చెప్పింది, ఇక్కడ భాష నాయన అంటారు, లేదు నాన్నగారు అనేది రాదు అసలు చాలామందికి. మాట మేమేదో పొలవరాదు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను నాయన. సో అందువల్ల ఏంటంటే సో అదండి విషయం. ఇదైతే తీరని బాధ, తీరని అసలు నేను అసలు రిసిస్ట్ చేసుకోగలనా, ఎన్ని రోజులు పడుతుంది నాకు. భార్యాబిడ్డలతో పాటు తల్లిదండ్రి అతను ఆయన గౌతమ్ మామ, ఆయన అమెరికాలో కార్నల్ యూనివర్సిటీలో చదివాడు. ఆయన మా ప్రభుత్వం డాక్టర్ పట్టుబట్టి ముందు ఒక చోట ఎక్కడో చదువుతుంది, ఆ కార్నల్ యూనివర్సిటీలోనే సీట్ అడ్మిషన్. కార్నల్ యూనివర్సిటీ మీకు తెలుసుకోవచ్చు, అమెరికాలో వన్ ఆఫ్ ది గ్రేట్ యూనివర్సిటీస్. దానిలో సీట్ సంపాదించుకున్నాను. ఆ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వచ్చింది. తర్వాత ఆమె ఇద్దరు, మా గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ ఇద్దరు. నేను విచారిస్తుంటే వచ్చిన నా దగ్గరికి, తాతయ్య మీరు డాడీ లేడని దిగులు పడకండి, డాడీ లేని లోటు మేము తీరుస్తాం అన్నది. అయ్యో ఈయనకు గౌతమ్ వంశం వచ్చింది, ఆయన కూడా ఇద్దరికి గౌతమ్ వచ్చింది అని అనిపించింది. గౌతమ్ క్యారెక్టరే వచ్చింది. గౌతమ్ నెవర్ యూజ్ టు ఫీల్ ఎనీ ప్యానిక్, యూజ్ టు డాష్ ఎనీవే, ఎవరితో అయినా. మొన్న దుబాయ్ పోయినాడు, అంతకుముందు ముఖ్యమంత్రులతో అందరితో కూడా కూర్చొని కాన్ఫరెన్స్
కమల్నాథ్ గారు, అమరేంద్ర సింగ్ పంజాబ్ సీఎం, తర్వాత సంగమా కుమారుడు చీఫ్ మినిస్టర్, తర్వాత కేటీఆర్, మన గౌతమ్, వీళ్ళందరూ కూడా కూర్చొని కాన్ఫరెన్స్ హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్ దేర్ ఆల్సో. అక్కడ కానీ ఇక్కడ ఎక్కడైనా సరే వేరెవర్ హీ గోస్ యూజ్ టు ప్రూవ్. సో దట్ వే థాట్ ఈజ్ సమాజానికి ఉపయోగపడతాడేనా, ఈయన సమాజానికి అన్ని విధాల అర్హుడు ఈ ప్రజా జీవితంలో అనే భావన ఉండే నాకు. అవన్నిటిని ఉమ్ము చేసి అన్యాయం, ఆయన అన్యాయం, మమ్మల్ని అందరినీ అన్యాయం చేసి అది విషయం. రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆయన పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ చేస్తామన్నారు. తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మెట్ట ప్రాంతాలన్నిటికీ ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు కానీ ఇక్కడ ఉదయగిరి మోస్ట్ బ్యాక్వర్డ్ అండి.